ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమ్మ బంధువులందరికీ ఆధునిక కమ్మ సంఘం తరఫున శుభాభివందనాలు. గుంటకల్ నుంచి వచ్చినటువంటి కమ్మ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపికైనటువంటి పోలినేని సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్పడానికి, అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి కమ్మ బంధువులందరికీ పేరు పేరున కమ్మ సంఘం తరఫున ధన్యవాదాలు. మరి కార్పొరేషన్ చైర్మన్ కాకుండా డైరెక్టర్గా ఎంపికైనటువంటి సూర్యనారాయణ గారు త్వరలో ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మా కమ్మ సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఏది ఏమైనా కార్యక్రమం విజయవంతం కావాలంటే మనమందరం ఐకమత్యంగా ఉండాలి. మనమందరం ఐకమత్యంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మన సూర్యనారాయణ గారికి డైరెక్టర్గా ఎంపిక కావడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా కార్తీక వనభోజనాలను కూడా ఐకమత్యంతో చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రతి సంవత్సరము మనకు సహకరిస్తున్నటువంటి చేకూరి ఫంక్షన్ హాల్ పుల్లయ్య గారు స్వర్గస్థులు, ఆయన లేడు, వాళ్ళ అబ్బాయి ప్రదీప్ ఏ కార్యక్రమం ఉన్నా కూడా కమ్మవారికి సంబంధించిన కార్యక్రమానికి చేతులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మున్ముందు చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా దీప్తి ఫంక్షన్ హాల్లో జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మురళికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఒక ఫంక్షన్ హాల్ ఉండటం అనేటువంటిది నిజంగా మాకు చాలా ఆనందదాయకం. ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి సూర్యనారాయణ గారిని ఆశిస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు రావాలని చెప్పేసి కోరుకుంటూ కమ్మ సంఘం తరఫున ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సభను ఉద్దేశించి భూపాల్ చౌదరి మాట్లాడాలి. ఇచ్చేసినటువంటి కమ్మ బంధువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి సమావేశం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి మన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా అతి స్వల్ప మంది ఉన్న ఈ ఆదోని కాన్స్టిట్యున్సీ నుంచి, అంటే మన కమ్మ బంధువులు చాలా తక్కువ ఉన్న ఈ ఆదోని నుంచి ఆ తమ్ముడు సూర్యనారాయణని గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చిందంటే దానికి ముఖ్యమైన విషయం నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. మన తమ్ముడు సూర్యనారాయణకి వాళ్ళ చిన్నాయన మీనాక్షి నాయుడు ఆశీర్వాదం ఎంతైతే ఉందో, పర్సనల్గా సూర్యనారాయణకి పై లెవెల్లో రాజకీయ పలుకుబడి కూడా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది పైన పెద్ద రాజకీయ నాయకులు సూర్యనారాయణకి చాలా వరకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కోణంలో అతి స్వల్పంగా ఉన్న మన ఆదోని జిల్లాలో ఉన్న చాలా తక్కువ జనాభా ఉన్న కమ్మోళ్ళ దాంట్లో ఎన్నుకోవడంలో మీనాక్షి నాయుడు గారి పాత్ర ఎంతైతే ఉందో ఆయనకున్న రాజకీయ సత్సంబంధాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఆదోనికి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ వరించడం జరిగింది. సూర్యనారాయణ ఇప్పటి నుంచి ఇంతటితో ఆగిపోకుండా, ఎందుకంటే 10 మందికి సాయం చేసే మనుషులు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే అది 100 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి లక్షణాలు క్యారెక్టర్ ఉన్న నా సోదరుడు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా అయినందుకు మనస్ఫూర్తిగా మా తమ్ముడిని అభినందిస్తూ, ఆయన ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని ఆ భగవంతుణ్ణి నిండుగా కోరుకుంటున్నా. ఈరోజు ఎక్కువగా
సంతోషపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు సూర్యనారాయణ తల్లిదండ్రులు. వాళ్ళు ఈ పార్టీలో మా పెద్ద ఆయన చాలా ఏళ్ళ నుంచి పనిచేసినాడు, నాయకుతో పాటు పనిచేసిన మనిషి. కానీ ఈరోజు కొడుకు ఆ పని వచ్చినందుకు ఐఎస్టీగా సంతోషపడి ఈరోజు కమ్మ బంధువులందరూ మా పెద్దమ్మ పెద్దాయన్ని ఇక్కడ సన్మానం చేసినారంటే ఈ కార్యక్రమం మా సూర్యనారాయణకి డైరెక్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చొని ఏదో పెళ్లిలోనో ఫంక్షన్లోనో చేస్తారు. కానీ ఇటువంటి అకేషన్లో చేసినప్పుడు మా తమ్ముడిని కన్నా తల్లిదండ్రులు వాళ్ళు ఎంత సంతోషపడిటారనే దానికి వాళ్ళ మనస్సాక్షికే తెలుస్తుంది. దాన్ని వాళ్ళకి ఇక్కడ సన్మానం చేయాలని అనుకున్న మన కమ్మ సంఘం వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సభ్యులందరికీ కృతజ్ఞతలు. మీ ఆదోనికి సంబంధించిన మొదలైన సూర్యనారాయణ గారు సోదరుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేక అభినందనలు. రాష్ట్ర కమ్మ సంఘం ఏపీ కాకతీయ సేవా సమైక్య సెక్రటరీగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందువలన అన్నకు ఇన్ని రోజుల కంటే సపరేట్గా బాధ్యతలు ఏర్పడినాయి. నాదెళ్ల ప్రమోద్ చౌదరి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకుని డైరెక్టర్గా ఈ బాధ్యతలు స్వీకరించుకున్న సూర్యనారాయణ గారికి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో కానీ ఫారెస్ట్ ఆఫ్ ది పూర్ కమ్మ సంఘం సంబంధించి స్టూడెంట్స్ కానీ లేదా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఏదైనా అవకాశాలు హాస్పిటల్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేయగలిగే అవకాశం ఉన్నందుకు అన్న ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఈ జిల్లాలో అవకాశం ఉండవు ఏ అవకాశాన్నైనా అందిపుచ్చుకొని దాన్ని ఉపయోగించుకొని ఫారెస్ట్ ఆఫ్ ది పూర్కి ఉపయోగపరచాలని విజ్ఞప్తి. అలాగే ఈ ప్రాంతంలో రెగ్యులర్ గా ఈ కమ్మ సంఘం వాళ్ళు ఇయర్లీ వన్స్ ఈ కాకతీయ వనభోజనాల కార్యక్రమం జరుపుతున్నారు, అది తెలుసు మాకు. అది కాకుండా నెక్స్ట్ ఫర్దర్ గా ఏదైనా స్టూడెంట్ యాక్టివిటీస్ ఈ హాస్టల్స్ కన్స్ట్రక్షన్ కానీ లేదు ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా తీసుకొని ఏదైనా మెడికల్ చెకప్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా కమ్మ సంఘం తరఫున చేయాలని విజ్ఞప్తి. Once again, heartily congratulations to Sooryanaరాయణ brother. Thank you. ముఖ్యంగా మన కమ్మ బంధువులకు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన కమ్మ కులదైవంగా భావించే స్వర్గీయ తారక రామారావు గారి గారికి నా పాదాభివందనములు. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఏపీ కమ్మ కార్పొరేషన్ పదవి డైరెక్టర్ పదవి రావడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ డైరెక్టర్ పదవి రావడానికి సహకరించిన మా చిన్నాయన అయినటువంటి మీనాక్షి నాయుడు గారికి, భూపాలన్నకి, నా అల్లుడు అయినటువంటి నాకెంతో ఎన్నుండి సహకరించిన అల్లుడు అయినటువంటి మారుతి నాయుడు, తమ్ముడు వెంకటేష్ చౌదరి గారికి, నా మిత్రుడైన మల్లప్పకు, నన్ను ఎప్పుడు ఎన్నండి నీకు పదవి రావాల్సిందే, ఎట్లయినా పదవి తెచ్చుకోవాలని నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి మన పక్క నియోజకవర్గం మన ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వదిన అయినటువంటి వైకుంఠం జ్యోతి గారికి, మా అన్న వైకుంఠం శివప్రసాద్ గారికి నా పాదాభివందనాలు. మన కమ్మ కార్పొరేషన్లో ఏదైనా బీదవాళ్ళు ఉంటే, ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటే, ముఖ్యంగా విద్యాపరంగా విద్యకు ఏదైనా లోటుగా ఉంటే వారు ఏదైనా రఘురామయ్య సార్ నోటీస్ తెచ్చినా, మన వెంకటేష్ చౌదరి నోటీస్ తెచ్చినా నేను అన్ని రకాలుగా ఆదుకుంటా వాళ్ళకు. ఈ అవకాశం ఇచ్చిన నా కమ్మ సంఘం ఆధునిక కమ్మ సంఘం మిత్రులకు, నా బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సంతోషంగా ఉంది. ఈ ఆదోని నియోజకవర్గంలో ఎప్పుడు లేనంత ఈసారి పదవులు ఎక్కువ వచ్చినవి. ఎందుకంటే ఈరోజు పూర్వ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నారు. తర్వాత రామకృష్ణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ గా, అన్న కమ్మ కార్పొరేషన్ గా, బెస్ట్ కార్పొరేషన్ రామాంజనేయులకు 4-5 పదవులు ఇచ్చావు. ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆయన యువ నాయకుడు లోకేష్ గారికి ఈ మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు లేనంత పదవులు ఈరోజు ఆదోనికి ఇస్తున్నారు. ఈరోజు ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటాం. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎంతో మనం నిశ్చితంగా పనిచేసి ఈ ఆదోని నియోజకవర్గం పార్టీని కట్టుదట్టుగా నిలబడి అందరూ పార్టీని ముందుకు వెళ్ళే బాధ్యత మాలో ఉంది. పదవి ఇచ్చారని కాదు, ఈరోజు కష్టపడడానికి పదవి ఇచ్చారు, సంతోషం. అన్న ఎక్కడ ఉంటే కూడా సూర్యనారాయణ అన్న ఎప్పుడు ఉంటే కూడా పార్టీ అభిమాని, పార్టీ ఎంకరేజ్ చేస్తున్నారు. అప్పుడు కూడా నా మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా అన్నకు అవకాశం వచ్చేది. అప్పుడు ఆ రోజు అన్న నాకు డైరెక్ట్గా చెప్పాడు. ఈ రోజు కూడా అదే సాధించుకున్నాడు, సంతోషం. రాబోయే రోజుల్లో ఈ ఆదోని నియోజకవర్గాన్ని ఒక తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలబడి అందరూ ఒక దాడిపై తీస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే అందిన వార్త, కర్నూలులో ఆదోని నియోజకవర్గం ఇష్టమ్మ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి వర్తిస్తుంది. ఇప్పుడు ఇదే 5-10 నిమిషాల్లో వాట్సాప్ వచ్చింది. అందరూ కలిసి మేము చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గారికి ఈ నియోజకవర్గం ఏకదాడికి ఉన్నామని నిరూపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.